దావీదు గారు రాసిన కీర్తన గ్రంథము 146వ అధ్యాయము మొదటి వచనం నుంచి మార్చి చదువుకుందాం. ఆఖరి వచనం మనమందరము కలిసి చదువుకుందాం. సమయలు బాబు చదివి వినిపిస్తాం. దావీదు కీర్తన 1 నుండి 9 వరకు మార్చి 10 అందరం కలిసి చదువు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు. వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అవును. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనను వాడు ధన్యుడు. ఆయన ఆకాశములో భూమిని సముద్రమును దానిలోని స్థలమును సృష్టించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడి వారిని విడుదల చేయును. యెహోవా కుంటి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాంటును ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును. అంతర్గత యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరతరములన్నిటినీ రాజ్యము చేయును. రెండవ వాక్యముగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 25 వరకు ఇస్తాడు. మన మధ్యలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 25 వరకు చదివి వినిపిస్తాడు బాబు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాడు. యేసు గలిలయ సముద్ర తీరము నడుచుండగా పేతురనబడిన సీమోను అతని కుమారుడైన అతని సహోదరుడైన అంద్రెయ ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయడం చూచారు. వారి జాలరు. ఆయన అప్పటి నుండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా చేరుకుని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదేయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను మన ఇద్దరిని ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా వారిని చూసి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణిలో తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించింది. మూడవ పాఠంగా అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 43 వరకు నేను చదివి వినిపిస్తాను. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 43 వరకు నేను చదివి వినిపిస్తాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగాను నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన సువర్తమానము మీరు ఎరుగెదరు.
యెహోవా యోహాను బాప్తిసము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే దేవుడు ఆయనకు తోడైయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదయ దేశమందును యెరూషలేము అందును చేసిన వాటినన్నిటినీ మేము సాక్షులము. ఆయన వారు మ్రానున వేలాడదీసి చంపి దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయనకు ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించను. ఇది కాక దేవుడు సజీవులను మృతులను న్యాయాధిపతులుగాను నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. ఈ వాక్యము మన వినికిడిలో ఫలించునుగాక. చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటంటే అది వచ్చి సర్వీస్ అయినా ఇంకా అటువంటి ఆధారం ఉంటుంది, ఇద్దరు ఉంది. అది ఏం చేయాలి, మొత్తం విషయం మొత్తం పొడియాలి. మొత్తం టైల్స్ అవడం ఎందుకంటే ఒకసారి ఎక్కువ వచ్చిన బాగా మంటి కరోనా వల్ల సరిగ్గా ఒకసారి పుట్టిన సరిగ్గా ఉండాలి. దాని గురించి అలాగే సరి చేసుకుని వేస్తాం. అయితే శుక్రవారం రాత్రి కాబట్టి నాకు ఆ చెక్క విరిగిపోయినట్టుగా అది ఒకే పక్కన ఉండిపోతుంది చెక్క. ఆ చెక్క విరిగితే చాలా దూరం వెళ్ళిపోతుంది, వాళ్ళు ఇంటి దాకా వెళ్ళిపోతుంది. మనం చూసుకుని అంత స్పీడ్లో తిరుగుతూ ఉంటారు వాటిని అంత. లేదంటే పైన సాఫ్ట్ అంటే వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ఎక్కువ సాఫ్ట్. అది ఒకసారి అలాగే ఇరిగిపోతే ఎవరు దూరం చెప్పడం చూసి వచ్చాడు. దాదాపు ఈ సంఘం వరకు పైగా చెప్పారు
జాగ్రత్త చేసి ప్రార్థన చేశాడు. తర్వాత ఏంటంటే కళ్ళ నాకు ఆ సాఫ్ట్ ఇరిగిపోయి చక్రం ఫాస్ట్గా అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నా దగ్గర మేము చేయాలి అన్నం పెట్టుకునే కారణం వచ్చేసి కింద పడిపోయింది. తెల్లారెళ్ళి శనివారం నాడు పొద్దున కూడా చూస్తే చక్రంలో ఆగుంది. మా దగ్గర పనిచేసి ప్రయోగం చెప్పారు. రాత్రి వచ్చిన కదా చక్రం ఇదే వేసి ఇరిగిపోతుంది. ఆగదు ఈ బుద్ధులు ఆగదు ఇరిగిపోతాడు. సర్లే కానీ ఇరిగిపోయేంత వరకు అన్నా వేయాలి కదా అని చెప్పేసి నా పనులు నేను చేసుకున్నా. ఎంతో వేస్తాం అది 10:30 కల్లా కోరుకుని ఒకసారి మంటలు చేసి ఆ మంట వచ్చినా కానీ లెగలేదు. నేను చెప్పొస్తుంది అలా చూశాను. ఒకసారి మాట్లాడుతున్నట్టు వేట్లో ఆ మీరు కట్టేసేవాడు అక్కడ నీకెళ్ళలేదు అలా గేట్ పడిపోయింది. దూరం వాళ్ళు అక్కడ కట్టేశారు. ఇక్కడ మంట వచ్చింది. మరి ఆ మంటకి కొద్దిగా స్పీడ్ ఏంటంటే ముందు నాకు సొక్కకి వెళ్ళి తన గొప్పలో నన్ను దాచుకుని తనకుంటాడు. అది మరి ప్రభు అలాంటి గణాలు ఎన్నో ఎన్నో మరి కప్పుల నుంచి తగ్గించాడు. మరి ఒక డబ్బులే తగ్గలేమండి. డిసెంబర్ పండుగ వచ్చామంటే ఖచ్చితంగా ఎక్కువ తెగుద్ది. మరి ఆ రోజున డిసెంబర్ పండుగ చేసుకుంటానికి పండగలేనంత వరకు మరి ఆ నెక్కి నాకు ఉండేది కాదు. అట్లా కాకపోతే తగ్గిపోయేది కానీ సరిగ్గా ముందు కూడా వేసుకునేది కాదు. మరి ఆ స్టీల్ కంపెనీలో నేను చేసే పని చాలా ఆర్టు గుర్తుంటుంది ఆ మిషన్ దగ్గర. మరి ఎన్నో దెబ్బలకి తగిలాయి. మరి సాఫ్ట్ దెబ్బలు తగిలాయి. మరి మిషన్ తీసుకున్నప్పుడు అన్నీ గొర్రెలే ఏమి గొర్రెలే. మరి ఎంతమంది మనుషులు తీసుకున్నా కానీ ఏదో ఒక రకంగా అది ఎలా పొదియాలో ఎక్కడ తిరిగాలో నాకు తెలిసినప్పుడు కొత్త మంట ఉండదు ఏదో దెబ్బలు. మరి ఇంకా పెద్ద గోమైన పని అన్నమాట. నా దేవుడు తప్పించినందుకు ఆయన లెక్క చూస్తాను. విశ్వ సాక్ష్యం దేవుడు జీవించుకుంటారు. తప్పించారు. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే
సాక్ష్యం ద్వారా దేవుడు తన బిడ్డను పట్ల చేసినటువంటి కార్యాన్ని చేయడానికి దేవుడు ప్రమాదం నుండి 2020 సంవత్సరంలో ఆగస్టు మాసంలో దేవుడు కాపాడిన విధానం బట్టి చిరు ప్రార్థన చేసుకొని ముందుకు అభినందనగా ప్రవేశించిన మా ప్రేమలో తండ్రి పరిశుద్ధమైనటువంటి క్రీస్తుమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం. 2020 సంవత్సరంలో 2వ తేదీలోకి మేము ప్రవేశపరిచి ఆ యొక్క మధ్యాహ్న సమయంలో నిబంధనలో చేరి ఈ నామను స్తుతించడానికి, ఈ నామను కనపరచడానికి, ఈ నామం కీర్తించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప దరిద్ర బట్టి కొందరు చేస్తాం. పాటలను వాక్య పట్టణాలలో విగ్రహైన అందుని బట్టి నీ కొందరు చేస్తూ అలాగే నీ కుమారుడైనా పక్షాన్ని నిలబడి నా పట్ల మీరు చేసిన కార్యాన్ని తెలియజేసిందా రాత్రి సమయంలో ముందుగానే పెట్టుకునైనా జరగైనటువంటి విషయాన్ని కనపరచు. ఉదయం జరిగినప్పుడు ఏ ప్రమాదం జరగదు, ఏ నష్టం జరగదు, ఏ కీడు సంభవించుకోండి. ఆ బిడ్డనైనా క్షేమంగా కాపాడినందుకై, సంరక్షించినందుకై నీకు ఇలాంటి వందనాలు చెల్లిస్తూ ఇక్కడ బిడ్డనైనా నీకు సంరక్షణలో భద్రతలో మీరు ఆ బిడ్డలో భద్రతలో చూని ప్రార్థిస్తున్నాం. ఇంకనూ బలమైన సాధనగా సాక్షిగా వాడబడ్డానికి అనేక ఆశ్చర్య మహాత్మని కార్యాలు జరిగించని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలైనటువంటి వారు నేను కొనసాగుతుండగా నీ కార్యాలు చూస్తూ నేను ఆనందించేవారిగా అనేక మందిని ఈ కఠినమైన సందర్భంలో నడిపించేటువంటి బిడ్డలు అవడానికి ప్రయత్నించి ఈ సమయంలో నీకు అవసరం పక్షులు నిలబడి వాక్య భాగాల నుండి ఈ బిడ్డలైనటువంటి వారు మా అందరిలో మీరే మాట్లాడి నా నోటికి నోరేయండి. వీళ్ళతో మాతో మాట్లాడి మీరే మహిమ కొంత ప్రభావం పొందమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె కీర్తనకారుడు రాసిన 146వ సంకీర్తన 10 చరణాలు మాత్రం ఉన్నటువంటి ఈ యొక్క సంకీర్తన మనం చదివినాం. ఈ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు మొదటి చరణం మొదలుకొని 10వ చరణం వరకు మనం చూస్తే యెహోవాను స్తుతించుట గురించి మనం చదువుతున్నాం. ఫస్ట్ చివర కూడా యెహోవాను స్తుతించుడి. యెహోవాను ఎందుకు మనము స్తుతించాలి? యెహోవాను స్తుతించడానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనాకారుడిలోని 104వ సంకీర్తన 35వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 104వ సంకీర్తన 35వ చరణం. భూమి మీద నుండి లయమవుదురుగాక, భక్తిహీనులైన నుండపోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, యెహోవాను స్తుతించుడి. పాపులైనటువంటి వారు అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారైనటువంటి వారు లయపరచబడుతూ ఉండగా అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేసి తన బిడ్డలుగా స్వీకరించి ఆయన మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి మనము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. దేని అవస్థలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకు మనం స్తుతించాలండి? లయము కావలసిన మనల్ని లయపరచబడుకోకుండా తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు కృపచేత మనం రక్షించుకొని ఆయన మనం సజీవులుగా వచ్చినాడు కనుక మనం ఆయన ఏం చేయవలసిన వారమైనామో స్తుతించవలసిన కీర్తనకారుడు తెలియస్తున్నాడు. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. ఏం చేయాలండి? ఆయన కేవలము యెహోవాను స్తుతించని ఆయన తన యొక్క నోటి మాటతో మాత్రమే ఆయన చెవుడు మాత్రమే కాకుండా ఆయన అంటున్నాడు నా ప్రాణంతో కూడా తన పెదవుల ద్వారా తెలియజేస్తున్నాడు, తన ప్రాణంతో కూడా చెబుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. 103వ సంకీర్తన
మొదటి చరణంలో కూడా ఇదే విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన స్తుతించు. నా ప్రాణమా, నాలో ఉన్నటువంటి అవయవాలు సమస్తమును ఎవరు స్తుతించాలండి? యెహోవాను. ఎందుకని యెహోవాను స్తుతించాలి? అంతరంగంలో ఉన్న సమస్తము కూడా ఎందుకని యెహోవాను స్తుతించవలసింది? ఏమండి, మన అవయవాలన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండబట్టే కదా మనము ఈ రోజులోని ఈ రీతిగా క్షేమముగా మనం కూర్చున్నాము, నెమ్మదిగా మనం కూర్చున్నాము. ఎంతమంది ఆ యొక్క గ్యాస్ చేత ఎంతమంది తల్లడిల్లిపోతూ ఉన్నారు, ఎంతమంది హార్ట్ పెయిన్ ద్వారా ఎంతమంది తల్లడిల్లిపోతూ ఉన్నారు. సరి అయినటువంటి తీసుకున్న పదార్థము జీర్ణము కాక జీర్ణ లోపము కలిగినటువంటి బట్టి ఎంతమంది బిడలైనటువంటి వారు బాధపడుతూ ఉన్నారు. అయితే మనలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవి, అవన్నీ కూడా చక్కగా అనుగ్రహించిన క్రమం చదువునవి పనిచేస్తూనే కనుక మనము కూడా ఈ అవయవాలన్నింటిని పట్టుకొని ఇచ్చారంటే యెహోవాను స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవుని స్తోత్రం చెల్లిదమా? హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించండి. అయ్యా, మమ్మల్ని సజీవులుగా ఉంచున్నావు, అందుని బట్టి స్తుతిస్తున్నాం. సజీవులుగా ఉంచడం మాత్రమే కాక మా అవయవాలన్నీ కూడా నువ్వు మాకేం చేసావు? చక్కగా పనిచేసేటట్లు నువ్వు చేస్తూ ఉన్నావు. ఏ లోపము లేకుండా పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. అంతరంగంలో ఉన్న సమస్తమును కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నావు, పవిత్రపరిచి ఉన్నావు. అందుని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. తర్వాత మనం చదువుతూ ఉన్నట్లయితే 10 చరణాలే కాబట్టి త్వరితముగా మనం ముందుకు కొనసాగము. దేవుని యొక్క లేఖనాలలో నుండి చదువుతున్న 2వ చరణము. ఎంతవరకు ఆయన స్తుతించేవాడిని ఉన్నానని తెలియజేస్తున్నాడండి. ఆయన ఇచ్చినటువంటి అవసరం బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన అంటున్నాడు ఈ కీర్తనకారుడు, అయ్యా నేను బ్రతికి ఉన్నంత కాలము, ఎంతకాలం అంటే నువ్వు ఎంత వరకు నన్ను బ్రతికిస్తావో, భూమి ఉంచుతావో అంతకాలం కూడా ఏం చేస్తాను? నేను నీకు ఎవరిని కూడా సేవించను, ఎవరు నేను ఆరాధించును, ఎవరి ఏది నేను నమ్మకం పెట్టుకోను, ఎవరి ఏది విశ్వాసమును ఉంచును. నీ ఎందే విశ్వాసం ఉంచుతాను, నీ ఎందే నమ్మకం కలిగి ఉంటాను, నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే సేవిస్తాను, నీ నామమును స్తుతిస్తాను, నీ నామమును ధ్యానిస్తూ నేను పయనిస్తూ ఉంటాను నా జీవిత కాలం అంతయు. ఏమండి, నా జీవితం యెహోవాను స్తుతించెదను. తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాను స్తుతించుకోకుండా లోకములో ఉన్నటువంటి వారట ఎలాంటి వారైనారు అన్న విషయాన్ని 3వ చరణంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చదువుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. ఎందుకని? రాజులైనా సరే, శాసించేటువంటి అధికారులు అధిపతులైనను సరే, వారు కొంతకాలము తాత్కాలికమైనటువంటి వారే, వారు అస్థిరులై ఉన్నారు, వారిని స్థిరులు కాదు. నువ్వు స్థిరమైనటువంటి వాడు, నువ్వు ఎలా కాలం ఉన్నటువంటి వాడు, యుగ యుగాలు తరతరాలు నీ నామము స్తుతి నమ్మదగినదయ్యా. ఒకవేళ నేను రాజును నమ్ముకుంటే ఆ రాజు నా ఆత్మను నిత్య నరకములోనికి, పాతాళంలోనికి వెళ్ళకోకుండా నా ఆత్మను రక్షించలేడు, రక్షణను అనుగ్రహించలేడు. రాజులైనను నరులైనను వారి ద్వారా కలగండి రక్షణ. ఎవరి ద్వారా రక్షణ కలుగుతుంది? యేసు ద్వారానే రక్షణ. యేసే రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు. ఆయన పరలోకములో నుండి భూలోకములోనికి తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేయబడి మనుషునిగా నిలోకంలోనికి వచ్చిన వాడై ఉన్నాడు.
ఎందుకు మనుషునికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు? పరిశుద్ధుడైన ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన, పరలోకములో ఉన్నటువంటి ఆయన తన సింహాసనం విడిచి భూలోకంలోనికి నరుడిగా ఎందుకు అందించి ఉన్నాడు అంటే అపవిత్రుడైన మానవుని పరిశుద్ధపరచుడు కొరకు, పాప బంధకాల్లో ఉన్న మానవునికి రక్షణ అనుగ్రహించడానికి కొరకు, నశించిపోతున్న మానవుని జీవితాన్ని రక్షించడానికి కొరకే అది లోకంలోనికి వచ్చినాడు. అందుకని వైద్యుడైన లూకా ఆయన తెలియజేస్తున్నాడు 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చెను. ఏమండి, ఎవరి లోకంలోనికి వచ్చారు? మనుష్య కుమారుడి ఆయన లోకంలోనికి నశించిన దానిని వెతికి రక్షించడానికి. అంటే రాజుల ద్వారా రక్షణ లేదు, నరుల ద్వారా రక్షణ లేదు. నరులు అనగా మట్టిలో నుండి తీయబడినటువంటి వారు, మట్టిలో నుండి తీయబడినటువంటి వారు. అందుకని ఆయన దేవాది దేవుడైనటువంటి ఆయన ఒక కన్య గర్భములో ఆయన పరిశుద్ధునిగా తన ఆత్మ చేత ఆయన ఆమెను ఆవరించి, ఆత్మ చేత ఆమె గర్భం ధరించిందై, ఒక పురుషుని యొక్క సంశయము లేకుండా పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించిందై పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఎందుకని? అపవిత్రుడైన మానవుని పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించి రక్షించడం కొరకు, రక్షించడం కొరకు. ఆయన లోకంలో పేర ఒక పురుషుని యొక్క సంశయం ద్వారా, ఒక పురుషుని కలయిక ద్వారా లోకంలో జన్మిస్తే అది పాపము ద్వారా జన్మించినటువంటి వాడై ఉంటాడు కనుక, అతడు పాపి ఉంటాడు కనుక, పాపం అనేది సంప్రాప్తమవుతుంది కనుక, ఆ పాపం అనేది అంటబడుకోకుండా కొరకు ఆయన పరిశుద్ధాత్మునిగా ఆమెలో గర్భమును ధరించి ఉన్నాడు. కన్నిక అయినటువంటి మరియ గర్భమును ధరించినాడు. అందుకని కన్నిక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలు అనే, ఇమానుయేలు అనగా అభిషేక్తుడు. ఆయన ఎందుకంటే ఈ లోకంలోనికి జన్మించింది అనగా, మనం ఎన్ని కూడా మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, చదువుతుంటాం. ఆయన అంటాడు, యేసు అనగా రక్షకుడు, లోక పాపముల నుండి రక్షించుడు కొరకు ఆయన లోకంలోనికి అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల వలనైనను దాని తర్వాత ఏంటి, నరుల వలనైనను రక్షణ ఏమండి కదా, ఏం కలగదండి? రాజుల చేతనైనను నరుల చేతనైనను. ఎందుకని అంటే సహవాసం ఉన్నంత వరకు, తిన్నంత వరకు ఏ హాని జరగదు. సహవాసంలో ఏదైనా తేడా వస్తే ఆ మనిషిని ఎలా గుర్తి చేస్తారో తెలియదు వస్తుంది కదా. నమ్మక ద్రోహము చేసే ప్రజలు, మనుషుడు నమ్మిస్తూనే ద్రోహం చేసేవాడే ఉంటాడు. కానీ ఈ లోకరక్షకుడైన యేసు ఆయన నమ్మక ద్రోహి కాదు, ఆయన నమ్మిన వారిని రక్షించువాడు. పాపులమైన మనల్లో రక్షించి పాప బంధకాల నుండి విడిపించేటడు వాడు. అందుకని ఆయన అంటున్నాడు ఇంకా తర్వాత రక్షణ కలుగుదట్టు. తర్వాత ఆయన మాట్లాడుతున్నమాట వారి ప్రాణము వెడలిపోవును, రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. ఎవరినండి? ఎవరు నమ్ముకోకూడదు? నరులను నమ్ముకోకూడదు. నరులను, రాజులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అబ్బా ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప మాట అని మనం తెలియజేస్తున్నాడు. మనకి మేలు ఎలా జరుగుతుంది? ఎవరిని ఆశ్రయిస్తే జరిగిందండి? ఎవరిని ఆశ్రయిస్తే? దేవుని ఆశ్రయిస్తేనే మేలు. దేవుని ఎక్కడైనా మనం చదువుతూ ఉన్నప్పుడు అన్నట్టున్నాడు, వారి ప్రాణము నా మాట సుమా ఇంతకు అన్నట్టు కదా, మనుషులైనటువంటి రాజులైనా అధికారులైనా ఎవరైనా సరే మనము కొద్ది దినాలు మాత్రమే జీవించు వారైనా
లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే మన అధికారులను కలిగి వారమై ఉంటాము. తర్వాత మనం ఏమైపోతామో వెడలిపోతాము, అనగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము. ఇంకా మనకు అర్థమైతే మనం చనిపోతాము. మనం ఎలకాలం బ్రతికుండే వారమో అదే ఆ విషయాన్ని తెలియదు. అక్కడ మనం చదువుతున్నప్పుడు వారి ప్రాణము వెడలిపోవును, వారు మట్టి పాలవుదురు, వారి సంవత్సరములు నాడే నశించును. ఏమైపోతున్నవి? సంవత్సరాలు ఏమైపోతాయి? తరిగిపోతున్నవి. నశించిపోతున్నాయి అంటే తరిగిపోతున్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని యుగాలు ఏమండి సంవత్సరాలు తరగినటువంటి, నెలలు తరగినటువంటి, దినాలు తరగినటువంటి, యుగాలు ఉన్నటువంటి, నిత్యము ఉండేటువంటిది ఎవరిది అనగా యేసయ్య ప్రేమ, యేసయ్య అనుగ్రహించేటువంటి రక్షణ. ఆ రక్షణ తరిగిపోయేది కాదు, ఆ రక్షణ వెడలిపోయేది కాదు, ఆ రక్షణ నశించిపోయేది కాదు. యేసు ఇచ్చు అనుగ్రహించే రక్షణ యుగాలు తరతరాలు ఉండేది. అది శాశ్వతమైనది. యేసు అనుగ్రహించే రక్షణ. అందుని బట్టి దేవుని ఇచ్చారు, మనము ఏం చేయాలండి? ఆయన స్తుతించాలి. దేవుని స్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, తర్వాత మనం చదువుతున్నప్పుడు, ఎందుకంటే సమయం మనకు ఉన్నటువంటి విధానాన్ని బట్టి నేను త్వరగా ముందుకు వెళ్తున్న వాక్య రెఫరెన్స్ మీకు కనపరచుకోకుండా తర్వాత 4వ చరణంలోనే మనం చదువుతున్నప్పుడు మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును. ఎవరు యాకోబు దేవుడైనటువంటి వాగ్దాన పూరితమైనటువంటి యాకోబు మోసపూరితమైన జీవితమును మార్చుకొని ఇశ్రాయేలుగా చేయబడినటువంటి ఆయన తన బిడ్డలుగా ఇశ్రాయేలు దేవుని యొక్క సొంతైన జనాంగముగా ఎవరైతే దేవుణ్ణి ఎందు విశ్వాసం కలిగి ఉంటారో, నమ్మకము కలిగి ఉంటారో, ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వారు ఉంటారో, అట్టి వారితో ఆయన తెలియజేసిన మాట ఏమిటనగా, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. ఏమాట్లాడండి? దరిద్రుడు అవుతాడా? దరిద్రుడు అవుతాడా? శంకరబాబు గారు, దేవుని దాచి పెట్టుకుంటే ఏమవుతాము? దరిద్రులు అవుతామా? ఏమవుతాము? కొంచెం గట్టిగా ఏమవుతాము? అది ఎవరు యాకోబు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు, ఎవరు యాకోబు దేవుని శ్వాసం ఉంచుతూ ఉన్నారు, వారి జీవితాలు ధన్యకరముగా మార్చబడుతుంది. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని తన శక్తివంతుల కార్యాలు తన బిడ్డల పట్ల ఆయన జరిగించువాడై ఉన్నాడు. మనుషుని నమ్ముకుంటే, మనుషుని ఆశ్రయిస్తే, రాజులను నమ్ముకుంటే, అధికారులను నమ్ముకుంటే ఏమిటి? ధన్యులు అవుతామా? ధన్యులు అవుతాము. అవునా? ధన్యులు అవ్వా? ఏంటంటే అలా అంటారు? అదేంటండి అలా అంటారు? అధికారులు నమ్ముకుంటే ధన్యులు అవ్వా? ఎందుకు అవ్వా? దౌర్జన్యం చేస్తే ఏదైనా సంపాదించుకోవచ్చు. తర్వాత ఎక్కడికి వెళ్తాం? మళ్ళా సోలు ఎక్కడ పెడతానికి వెళ్తాం. పట్టబడినంత వరకు ఏమండి? పట్టబడినంత వరకు మహా భీకరమైనటువంటి వారిగా కనబడుతూ ఉంటాము. పట్టబడితే ఓసలో లెక్క పెట్టుకోవడమే. ఆ ధన్యత గురించి ఇక్కడ చెప్పడం లేదు, ఆ ధన్యత గురించి చెప్పడం లేదు. యేసు క్రీస్తును
అంగీకరించినటువంటి బిడ్డలు, దేవుని సొత్తైనటువంటి జనాంగమైనటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి ఆ ధన్యతను వారు కలిగిన వారు ఉంటారు. అది నీకు నాకు మనకి ఏముందండి? ఈ లోకంలో మేడలు మనకు లేకపోవచ్చు, ఏమండి, అంతస్తు లేకపోవచ్చు, ఒకవేళ స్థలం లేని వరకు ఇప్పుడు స్థలం అనుగ్రహిస్తారు, స్థలం ఒకవేళ ఉంటే ఉండవచ్చు. ఏది నీవు కలిగి ఉన్నా, ఏమి కలిగి లేకపోయినా, ఒకవేళ ఇచ్చి ఉంటే అది ఎవరు ఇచ్చి ఉన్నారు? దేవుడు అనుగ్రహించున్నాడు, దేవునికి మహిమ కలుగుతుంది. ఒకవేళ లేదు అని చెప్పేసరే, దేవుడు నాకేమీ చేయలేదండి అని అనుకునక, దేవుడు ఈ లోకంలో నాకు ఇంతవరకు ఈ రీతిగా ఉండడానికి కృప చూపించాడు. అయితే స్థిరమైన ఒక నివాసము ఆయన ఎదుట నాకు ఉన్నది, వాడమారినటువంటి ఒక నివాసం నాకుంది పరమందు, అది నాకుంటే చాలండి. అది ధన్యత. ఈ లోకంలో నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది సంపాదించుకోలేకపోయాను, ఇది సంపాదించుకోలేకపోయాను, అది సాధించలేకపోయాను, ఇది సాధించలేకపోయాను అని భౌతిక సంబంధమైన తుచ్చనకరమైనటువంటి వెడలిపోయేటువంటి వాటి వైపు మనం దృష్టి పెట్టుకోకుండా, నిత్యము యుగాలు తరతరాలు ఉండే దేవుని రాజ్యములో మనం ఉండేటువంటి ఆ యోగ్యతను, ఆ ధన్యత మనము పొందుకోవడానికి మనము ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులమై ఉండాలని దేవుని వాక్యము. అందుకు ఆయన మనం నమ్ముకోవాలి. యేసు ప్రభువు నమ్ముకోవాల్సింది ఎందుకంటే ఆయన నమ్ముకుంటే స్కూటీ పోయి కారు వచ్చిందని కాదు, ఏంటి, కారు పోయి ఫ్లైట్లో తిరుగుతానని కాదు నమ్ముకోవడం, లేదా రేపు చెట్టు పోయి లేదా అపార్ట్మెంట్ కట్టేస్తానని కాదు నమ్ముకోవడం, లేదా రోగం పోయి ఆరోగ్యవంతుని మరలా విశ్వాసాన్ని జీవించాలని కాదు. ఆయన నమ్ముకోవటం ద్వారా ఆయన రాజ్యములో నేను ఉండేటువంటి గొప్ప యోగ్యతను దేవుడు నాకు అనుకరిస్తున్నాను అన్న భావం, అన్న ఆశ, నా కోరిక నీవు కలిగి ఉండి అందరూ అంగీకరించినటువంటి వారికి లేనటువంటి యోగ్యతను దేవుడు నీకు అనుగ్రహించినాడు. విశ్వాసంతో, నిరీక్షణతో నువ్వు ఆనందించు వారిపై ఆయన సంతోషించు ఉండాలి. దేవుడు నాకు ఎంత ధన్యత ఇచ్చాడండి అని నువ్వు అస్సించాలి ఆయన తప్ప ఆయన్ని బట్టి నీవు ఎంత మాత్రం కూడా బాధపడవలసిన పని. దేవుడు నాకేం చేయలేదండి అని నేను మనం ఎప్పుడు కూడా అనుకునే వారు ఉండకూడదు. తర్వాత ఆయన అంటున్నాడు 6వ చరణంలోకి వచ్చి, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను అలాంటి వాడు. ఆయన మాట తప్పని వాడు. ఇవాళ వాగ్దానం చేసి తర్వాత నేను ఎప్పుడు చెప్పానయ్యా అనొచ్చు, లేకపోతే అసలు నేను ఎప్పుడు ఇస్తాను అనొచ్చు. ఏమండి, మాట మనుషుడు మాట తప్పవచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసిన దాన్ని, దేవుడు మాట ఇస్తే ఆ మాటను ఆయన నెరవేర్చువాడైనాడు. మాట నెరవేర్చువాడు ఆయన, మాట నెరవేర్చు కలశూరుడైనటువంటి వాడు ఆయన, యుద్ధశూరుడైనటువంటి వాడు ఆయన. ప్రియా దేవునికి బిడ్డలారా, మన జీవితాల పట్ల, మన యొక్క జీవిత పయనం పట్ల ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము ఏమయ్యేదో మనం ఆయన ఎదురు నుండి మాట మనం తీసుకుంటే మనం భయపడవచ్చు. కానీ ఎందుకని ఆ మాట ఆయన తప్పేవాడు కాదు, ఆ మాటను మన పట్ల నెరవేర్చేవాడు కాబట్టి, ఆయన తన మాటను ఆయన కొనసాగించేవాడే ఉన్నాడు కాబట్టి. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధానంలో కొనసాగుతున్న మనం సేవించున్నటువంటి వాడు, మనం స్తుతిస్తున్నటువంటి ఆయన ఎలాంటి వాడు అంటే మాట తప్పని వాడు, నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. అందుకే ఆయన మనం ఏం చేయాలి? స్తుతించాలి. మొదట మనం ఆయన స్తుతిస్తున్నాం. ఎందుకనండి? మనం సజీవులు వచ్చిన స్తుతి
రెండవది మనం ఆయన ఎందుకు స్తుతిస్తూ ఉన్నాము? మన అవయవాలన్నీ కూడా ఎలా ఉంచాడు? ఏ లోపము లేకుండా రానిపోకుండా ఆయన మనకు సర్వ సమృద్ధికరమైనటువంటి ఆరోగ్యాన్ని సర్వదృష్టిని అనుగ్రహించున్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను ఆయన తన యొక్క క్రమము చొప్పున ఆయన జరిగిస్తూ ఉన్నాడు కావున, తన చిత్తంలో ఆయన వాటిని నడిపిస్తున్నాడు కావున ఆయన మనం ఏం చేస్తున్నాము? ఏం చేయవలసిన వాళ్ళైనామో మన అంతరంగాన్ని బట్టి కూడా ఏం చేయాలి? స్తుతించాలి. మూడవది ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. నాలుగవది ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? మాట ఇచ్చి నెరవేర్చువాడై, మాట తప్పని వాడై ఉన్నాడు. నాలుగవది ఏంటి? మాట తప్పనివాడు. మనుషులు ఎందుకోండి మాట తప్పువారుగా ఉంటారు. అనేక మార్లు మనం తప్పుతూ ఉంటాం. ఎవరి మనుషులం కాబట్టి మనం అంటే మనుషులం కదండి. కొన్నిసార్లు ఏముంది చిన్న చిన్న పొరపాట్లు అనేవి మనుషులు కాబట్టి మనుషులు కాబట్టి జరుగుతుంది అని అంటాం. సహజమే, ఆ మాట నిజమే, వాస్తవమే. ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఏదో సమయంలో మాట తప్పేటువంటి స్థితి ఏర్పడుతూనే ఉంటుంది. ఎవరు కూడా గుండె మీద చేసుకొని నేను పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా నేను ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఎవరికి నేను తప్పలేదండి అని చెప్పే ధైర్యం ఆ సంవత్సరాలు ఉందంటారండి. ఉందంటారా? ఉంది అని అంటే వారికి అబద్ధికులు మరొకరు లేరు అని. వాళ్ళంత అబద్ధికులు వాళ్ళు ఉంటారు అంతే. దేవాక్యము తెలియజేస్తుంది. మనుషుడైనటువంటి వాడు అల్పమైనటువంటి వాడైనాడు, అల్పమైన స్వభావం కలిగినటువంటి వాడైనాడు. కాబట్టి తన యొక్క ఆలోచన తలపులన్నీ కూడా ఎలా ఉంటాయండి? చేస్తా ఉంటాడు. అది ఎవరంటే ఉంటాడు మర్చిపోయానండి. అన్నా పని చేయలేదనుకోండి, ఆ టైము ఆ గడువు దాటిందనుకోండి, మర్చిపోయి అన్నామంటే మాట తప్పినట్టే. సమయం దాటిందంటే మాట తప్పినట్టే. ఒక మాట ఇచ్చిందంట, ఆ మాట ఆ సమయానికి రాలేకపోయినా చేయలేకపోయినా మనం మాట తప్పినట్టు. ఇంకా ఆ మనిషి ఎంత నమ్ముకుంటుందండి. నేను వస్తాను అన్న సమయం పలానా సమయానికి వస్తాను అన్నాను. ఆ సమయానికి నేను రాలేకపోతున్నాను అనుకోండి, తర్వాత వచ్చాను అనుకోండి, ఇప్పుడు వచ్చాను, ఏమనుకుంటాను చెప్పండి? అయ్యగారు మాటిస్తారే కానీ ఆ సమయానికి అయ్యారు అంటే మాట నిలబెట్టుకోలేరు. వస్తారు కానీ ఎప్పుడు వస్తారు? అన్న సమయానికి రాదు. అన్న సమయానికి రాడు. అది మాట నిలబెట్టుకోవడం అంటే. చేస్తాను అన్న సమయానికి చేయడము మాట నిలబెట్టుకోవడం అంటే. వెళతాము అన్నటువంటి సమయానికి వెళ్ళడము మాట నిలబెట్టుకోవడం అంటే. దేవుడు అలాంటి వాడు. ఈ క్షణంలో నీకు స్వస్థ కలుగును కాకండి, ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే, ఆ గడియలోనే ఏమవుతుంది? రెప్పట్లో కార్యమో కదండి. అక్కశ్రయం కలిగినటువంటి వ్యక్తి యొక్క ఆ వ్యక్తి అనుకుంది ఆ చెక్కు పట్టుకుంటే చాలా అనుకుంది. ఎంతకాలం పట్టింది? పట్టుకున్న తర్వాత ఎంతకాలం? రెప్పపాటులో మార్పు అనేది కలిగింది కదా. కుష్ఠరోగి అనేటువంటి వ్యక్తి యేసు నామమున నిలవబడదని చెప్పేసానని ఆ శృంగారం దేవాలయం ఏంటి ఉన్నప్పుడు, ఆ యొక్క యోహాను పేతురు వారు తెలియజేసినప్పుడు యేసునామమున లేచి నిలవమన్నప్పుడు వారానికి లేచాడా? లేవండి. ఓ 3 దినాలు 5 దినాలు లేస్తాను అని అన్నాడా? ఒక 4 రోజులు అన్నాడా? ఒక 7 రోజులు అన్నాడా? దిగ్గురా వెంటనే యేసు నామమున మాట వెల్లడి అవుటతోనే అద్భుతాలు ఏం కలిగింది? కార్యమో పండించాడు. యేసు నామము ఆయన మాటలో ఏముందంటే శక్తి వారి. ఆయన మాటలు ఏముంది? ప్రభావము. ఆయన మాట తప్పనేవాడు. తన నామం పెట్ట మీరు ఏమి అడుగుతారో అది నేను పొందుకోవడానికి యేసు నామములో చేస్తాం. మనము దేవుని కార్యాలను
మనం చూసుకోవాలమైనా. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన మాట తప్పని, ఎన్నడూనూ మాట తప్పని వాడు. తర్వాత మనం చదువుతున్నప్పుడు 7వ వచనంలో బాధపరచువాడు వారికి ఆయన న్యాయము తీర్చును. యెహోవాను ఎందుకు స్తుతించాలి అనడానికి గల కారణాలండి ఇవన్నీ కూడా. ఒక వ్యక్తి యెహోవాను స్తుతించడానికి అసలు ఎందుకు స్తుతించాలంటే, దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు ఆయన నామం కనపరచాలి అని అంటే ఇవి కారణాలు. నీకు ఆయుష్ను ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు పట్ల దేవుడు తన యొక్క చింతమును పరిపూర్ణ నెరవేరుస్తూ ఉన్నాడు. ఏంటి, తన ఏ మాట ఇచ్చాడో ఆ మాటను నీ పట్ల ధరిస్తూ ఉన్నాడు. నశించిపోతున్న నీ ఆత్మకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. అది మాత్రమే కాకుండా బంధించబడినటువంటి వారికి ఏం చేస్తాడు, విడుదలను. తర్వాత మనం చదువుకున్నప్పుడు ఆకలి ఉన్నటువంటి వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడు. యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేసేవాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఎవరు ప్రేమించువాడు? ఆయన నీతిమంతులను ప్రేమించువాడు. ఎలా నీతిమంతులముగా, ఎలా నీతిమంతులు మనము రండి, ఎలా నీతిమంతులు అయ్యాం మనం, ఎలా నీతిమంతులు అయ్యాను? రోమేలు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నది, విశ్వాస మూలముగా మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎలా మనం నీతిమంతులుగా చేయబడం అంటే ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలం విశ్వాసం ఉంచు అంతే. ఆ విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడిపోయాం అంతే. మనం ఏమైనా అర్పించామా? ఏమని ఏమైనా అర్పించామా? అర్పించడం మనం ఏమి కూడా ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమైనా ఉందంటే అంత కూడా అయింది కాబట్టి అంత కూడా ఆయన సమస్తమును కలిగజేసినవి అన్నీ కూడా ఆయనవే. ఆయన కలగజేయదంటూ ఏది కూడా లేదు. ఆయనకి ఏదన్నా ఇస్తున్నామంటే ఆయన మనకి ఇచ్చిందే మనం మళ్ళీ ఆయనకు ఇస్తున్నామే తప్ప మనకంటూ మనముగా ఏది ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు. అందుకని ఆయన మనం ఏం చేస్తున్నట్టే పాపం మనం ఇచ్చింది ఏంటంటే, ఆయనకి గొప్ప బహుమానంగా మనం ఇచ్చేది ఏంటంటే, ఆయనకి ఇచ్చింది ఏంటంటే పాప జీవితాన్ని ఇచ్చాం అంతే. కానీ మన పాప మూటలు ఇచ్చాం ఆయనకు బహుమానంగా కదా. పరిశుద్ధుడైనటువంటి ఆయన మన పాప మూటలు ఆయన మీద వేసుకొని, మన పాప భారం ఆయన మీద వేసుకొని మనకి ఆయన ఏం చేశాడంటే ఆ పాప మనలో తీసివేసి మనం నీతిమంతులుగా ఆయన మనం నీతిమంతులుగా చేసి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, నీతిమంతులు చేసి ఆయన మనం ఏం చేస్తున్నాడు, ప్రేమించున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకని? నీతిమంతులుగా చేయబడినామంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాము, అది కుమారులము, అది కుమార్తెలమైన ఆయన బిడ్డలమై ఉన్నాము అంతే. ఏమై ఉన్నాం మనము? ఆయన కుమారులము, ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక తండ్రి తన బిడ్డలను ప్రేమించిన రీతిగా మనల్ని ఆయన ప్రేమిస్తూ, తండ్రి తన బిడ్డల యొక్క అవసరతలను గుర్తయి తన బిడ్డల యొక్క అవసరతలను తీర్చిస్తున్న రీతిగా మన యొక్క అవసరతలను కూడా ఆయన తీర్చుతూ ఉంటున్నాడు. నిజంగా కొన్నిసార్లు మనం గాయాలైనప్పుడు, కొన్నిసార్లు మనం ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్నిసార్లు మన జీవితాల్లో ఆపదలు ఎదురైనప్పుడు వాటన్నిటిలో కూడా ఆయనే పరమ తండ్రిగా ఉండి ఆయన మనం ఏం చేస్తాడంటే గాయాలు కడుతూ ఉన్నాడు కదా, ఆయన వాటిని మానుతూ ఉన్నాడు కదా. ఏమండి, ఆయన మానకపోతే ఏ గాయం కూడా మానిద్దంటారండి. మానిద్ద గాయాలతోనే ఉండి చనిపోతున్నటువంటి వారు ఎందరో లేరంటారు. ఉన్నారా లేరా? ఉన్నారు కదా. ఎంతోమంది గాయపరచబడి ఆ గాయం మానుకోకుండానే చనిపోతున్నారు.
అదే గాయము, అంతకంటే ఘోరమైనటువంటి గాయములు తగిలి కూడా అవి మాన్పివేయబడి మరలా క్రీస్తు యొక్క సాక్షులుగా జీవించు వారు ఎందరూ లేరు, ఎక్కువ మంది. మార్పు అనేది లేకుండా చనిపోతున్నటువంటి వారు ఉన్నారు. మార్పబడి ఆ మారిన తర్వాత ఆయన అంగీకరించి ఆయనను గుర్తించి ఆయన సాక్షిగా జీవించినటువంటి వారు కూడా అనేక మంది కలరు ప్రియాదేవునికి పెట్టారు. అందుకని అంటున్నాడు, బాధింపబడినటువంటి వారు, గుడ్డివారైనటువంటి వారు, విడుదల పొందవలసినటువంటి వారు, వాటి యొక్క విషయాలను కృంగిపోయినటువంటి వారు, వీరందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, నీతిమంతులుగా చేసి. అంత మాత్రమే కాదు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఏమైనాడండి? పరదేశు. మనం ఎవరమండి? మనం ఎవరము? పరలోకము నా దేశము, పరదేశిని నీలా కవిగని యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది ఆ దేశము. ఏంటంట? పరలోకము ఎంతో అందమైనది రాజ్యము, అలోకమును, ఆ దేశాన్ని నీవు నేను మనము స్వతంత్రించుకోవాలి, దాన్ని మనం పొందుకోవాలి. పరలోకము నా దేశం, నేను ఏమైనాను ఆయన పరదేశులను కాపాడువాడు. నీతిమంతులుగా అయినటువంటి బిడ్డలు ప్రేమిస్తూ ఆయన అంగీకరించిన బిడ్డలను ఏం చేస్తాడు? కాపాడువాడైనాడు. పరదేశులము, పరదేశులము. అందుకని చనిపోగానే పడతారు కదండి. ఏమని పడతారు? పరదేశులము ప్రియులారా మన ప్రమేది కాదు. ఎప్పుడు అసలు అది ఎప్పుడు పాడాలి? చచ్చిపోయినప్పుడు అది పాడాల్సింది. తీసుకెళ్ళేటప్పుడు పాడాల్సింది. తీసుకెళ్ళేటప్పుడేనా? అప్పుడే పాడతారు. అదేంటో అప్పుడే దానికి నిక్తం అన్నట్టుగా. ఎప్పుడైనా మానవుడి జీవితము ఎప్పుడు కూడా నువ్వు పరదేశుడివి. ప్రియులారా, పరదేశులము ప్రియులారా మన పురమేది కాదు. ఇప్పుడు ఎవరు చెప్తున్న మాట? బ్రతికి ఉన్న వారితో తెలియపరిచినటువంటి మాట అది. చచ్చిపోయిన వారితో కాదండి ఆ పాట. తెలియజేసే మాట అది. ఎవరు తెలియజేస్తే, ఎవరితో మాట్లాడితే ఉందంటే ఆ మాట బ్రతికి ఉన్న వారితో. అరే బాబు పోయాడుగా, నువ్వు బ్రతికున్న నీవు కూడా ఏమైనా నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావు. మేడలు, బిద్దులు, ఆస్తులు, పాస్తులు, ఐశ్వర్య, అందమా ఏది కూడా నీకు అక్కడకు రాదు. రాదు 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 ఏమి కూడా రావు. ఏమి రావు. మన పరదేశులము అని జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని పరదేశంలో మనల్ని కాపాడుతున్నాడని మనము గుర్తిరిగి ఆయనను మనం ఏం చేయవలసిన వారమైనామో, స్తుతించవలసిన వారమైనాము. ఈ కింద భాగంతో నేను ముగించుకున్నాను. ప్రియాదేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలండి? ఎంత చక్కగా ఆయన వర్ణిస్తున్నాడండి ఈ కీర్తనలో. స్తుతించాలండి ఎంత చక్కగా ఆయన తెలియజేస్తున్నాడు కిందంటాడు. ఈ యొక్క భాగం ద్వారా మనకు అర్థమవుతున్నదా? ఏమండి, స్తుతించడానికి మనం చప్పట్లు కొడటానికి కొన్నిసార్లు మన చేతులు రావు. ఆయన పాడుకున్నారులే, మనం ఏం చేద్దాం? వెళ్ళి బొమ్మలా కూర్చుందాంలే అనుకుంటాం. ప్రాపడతానికి బొమ్మలా కూర్చున్నాడు. బొమ్మలాగా ఉలగలు పలకలు. ఏమండి, ఏమ్మా అయ్యా పాడండి అంటే, అయ్యో మా మాటలు రావు కండి. పాడు రాబోయింది, చప్పట్లు కొట్టడానికి పోయింది. అయ్యో నా చప్పట్లు కొట్టడం కూడా రాదండి. నేను కొడితే ఆయన కలవదు కదా పాటలు అన్ని వారు కూడా లేకపోలేదు. దేవుడిని స్తుతించే విషయాల్లో చప్పట్లు కొడుతూ కూడా దేవుని ఏం చేయొచ్చు? పాడలేకపోయినా కానీ ఏం చేయొచ్చు? చప్పట్లు కొడుతూ కూడా దేవుణ్ణి
దీని వాక్యం తెలియజేస్తుంది. నీవు నేనేమై ఉన్నాము? పరదేశులమై యాత్రికులమైన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి? ఎక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, ఏ విషయంలో ఏం జరిగిందో తెలియదు. చూడండి, మనం చక్కగా వెళ్తాం బండి వేసుకొని, లేదా మనం చక్కగానే పక్కగా నడుచుకుంటూ వెళ్తాం. ఎవరు వచ్చి టీ ఇస్తారు మనకు తెలియదు, ఎవరు టీ ఇస్తారు తెలియదు. అలా బండి తగిలి పడిపోయి చనిపోయిన వారు, నేల దెబ్బ తగిలి చనిపోయిన వారు ఉన్నారు. అలా బళ్ళు తగిలి పడిపోయి నేల దెబ్బ తగిలి ఎముకలు ఇరిగిపోయినటువంటి వారు ఉన్నారు. బండి మీద ప్రయాణం చేస్తూనే అనేక ప్రమాదాలకు గురైనటువంటి వారు ఎదురు ఉంటూ ఉన్నారు. కానీ యెహోవా ఏం చేస్తాడంటే, పరదేశంలో మనం ఏం చేస్తాడంటే తన దూతలకు ఆయన ఆజ్ఞాపించి మనం ఏం చేస్తాడు? కాపాడుచున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలి. ఆదివారం ఎందుకు రావాలి సంఘంలోనికి? ఆయన స్తుతించడానికి రావాలి. ఎందుకని స్తుతించాలి అంటే ఇవి కాదు, ఇవి మనం తెలుసుకోవాలి. స్తుతించ ఏదో స్తుతిస్తున్నాను అని చెప్పేసి ఎందుకు స్తుతిస్తున్నామో తెలియకపోతే, ఏమంటే ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నాము అని అంటే నువ్వేం చెప్పాలి? ఏమండి ఆదివారం కాబట్టి వెళ్తున్నానండి, ఏదో ఆదివారం కదా ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తానండి అంటే నువ్వు దేవుని స్తుతిస్తున్నావు అన్నట్టుగా స్తుతించే వ్యక్తి. కానీ ఏదో ఆచారంగా వెళ్తున్నావు అంతే, అలవాటుగా వెళ్తున్నావు, సాంప్రదాయంగా వెళ్తావు, కానీ దేవుని స్తుతించడానికి వెళ్తావు. దేవుని స్తుతించడం అంటే ఏంటో తెలియకుండా వెళ్ళిపోతాం అంతే. సంతానంలోకి వచ్చేస్తున్నాం. దేవుని సంతానంలోనికి పునరుద్ధాన మందు వస్తున్నటువంటి నీవు ఆయన ఎందుకు స్థుతించాలో అని, మనం ఎలా స్థుతించాలో, మనం ఏ రీతిలో స్థుతించాలో విషయాలు మనము ఎరిగిన వారమై ఉండవచ్చు. అలా ఎరిగిన వారమై ఏం చేయాలంటే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ మనం దేవుడిని యెహోవాను మనం ఏం చేయాలంటే సన్నుతించాలి, స్తుతించాలి. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావాలు మనం ఆరోపించవలసిన వారమైనాము, చేస్తూ ఉన్నాము కదా. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన తండ్రి లేని వారిని ఎదోరాండ్రును ఆదరించువాడు. ఏంటండి? నాకెవరు లేరండి, మా భర్త లేరు కదండి, మాకు ఎవరండి దిక్కు, మమ్మల్ని ఎవరండి, మమ్మల్ని ఎవరు చూస్తారండి, మా మాట ఎవరు వింటారండి అనేవారు ఎందరో ఉన్నారండి. నేను వాక్యం చూడండి, భర్తను కోల్పోయినటువంటి వారికి ఆయన పరమ భర్తగా ఉండి ఆయనే వారి పక్షన రాజ్యమోడు వాడై, వారి పక్షం ఏం చేసేవాడైనాడు? న్యాయము. ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఏదైనా అప్పు వచ్చిందనుకోండి, వెంటనే పరమతండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా ఏంటయ్యా ఈ శోధన ఏంటి, ఈ సమస్య ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ నింద ఏంటి, ఈ అవమానం ఏమున్నాయినా నాకుగా ఆధారముగా నీవే కదా. భౌతికమైనటువంటి ఆధారమైనటువంటి ఆ వ్యక్తిని నేను కోల్పోయిన స్థితిలో ఉన్నాను, అయితే ఆధ్యాత్మికమైనటువంటి ఆధారము నా దిక్కు నీవే ఉన్నావు కదైనా, నీవే కార్యం తగ్గించువనని, నీవే మార్చాయనని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కఠినులైన హృదయాలను ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? మారుస్తాడు లేదా? ఏంటి మారుస్తాడు లేదా? బాబు మారుస్తాడు లేదా? మారుస్తాడు కదా. మార్చడానికి సమర్థుడేనాయనా, మార్చగలిగినటువంటి దేవుడు అని అంటున్నాడు. తండ్రి లేనటువంటి వాడు ఆయన చాలా స్పష్టంగా అంటున్నాడు, ఆయన తండ్రి లేని వారిని ఎదువరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వక్ర మార్గముగా చేయను. భక్తిహీనులైన భయము లేనటువంటి వారు, దేవుని యొక్క భయము లేనటువంటి వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు. 119వ సంకీర్తన 8వ సంకీర్తన ఒకసారి మనం చదువుకుంటాం. ఎందుకంటే కీర్తనతో మనం ముగించుకున్నాం కాబట్టి ఈ యొక్క కీర్తనలో ఈ మాట మనం చదువుకుంటాం. 119వ సంకీర్తన 78వ చరణము. నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారు సిగ్గుపడదురు గాక. ఏమన్నాడండి ఆయన?
చరణంలో ఏమంటున్నాడు ఆయన? నేను నీ ఉపదేశములను, అయ్యా నీ వాక్యాన్ని నేను కలిగి ఉన్నాను, అయ్యా నీ వాక్యం నేను కలిగి ఉన్నాను, నేను విశ్వసించున్నాను, నీ రక్షణ పొందుకొని ఉన్నాను, నేను నీ బిడ్డలై ఉన్నాను, నీ సొంతై ఉన్నాను కదా. ఇదిగో భక్తిహీనులైనటువంటి వారు ఎవరు? వారు దేవుని ఎరుగిన జనాంగమైనటువంటి వారు. వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఏం చేస్తున్నారంటే ఆయన అంటున్నారు, గర్విష్ఠులుగా గర్వముగా వారు నా మీద అబద్ధములాడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? అబద్ధములు నిజమే కదండి. సౌండ్ అసలు బయట కనపడుతుంది, వినబడింది వినబడిందా? వినబడదు కదా. ఇప్పుడు వారు మాట్లాడేదండి గర్విష్ఠులుగానా భక్తిహీనులుగానా? భక్తి కలిగిన వారుగానా మాట్లాడేది? గర్విష్ఠులుగా భక్తిహీనులుగా మాట్లాడుతున్నటువంటి వారిని గురించి మనం ఏం చేయాలంట? వాక్యం తెలియజేస్తుంది. యెహోవా తండ్రి లేని వారిని ఏదో రాళ్ళ పక్షుగా రాజమాడువాడై వారిని ఆదరించేవాడైనాడు, వారిని ఆదుకునేవాడైనాడు, వారి పక్షులను నిలబడేవాడైనాడు అని అంటున్నాడు. నువ్వు నేను నీ ఉపదేశమును, నీ మాటను నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను, నిన్ను ఉంచుకొని దాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, నేను దాన్ని ఎవరేసుకుంటూ ఉన్నాను. అయితే గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారేం చేయబడుతున్నారని సిగ్గుపడుదుగాక. ఏమైందండి? వారికి ఏం కలిగింది? ఏం కలిగింది? సిగ్గే. దేవుడికి సిగ్గు కలిగేటట్టు చేస్తాడు, వారు సిగ్గుపడేటట్టు చేస్తాడు, వారు తలదించుకుని వారు వెళ్ళేటట్టు చేస్తాడు దేవుడు. ఎప్పుడండి? ఆయనను మనం ఆదరించేవాడైనాడు నేను మనం మొరపెట్టినప్పుడు. ఏ వ్యక్తులైతే మన మీద భక్తిహీనులుగా భక్తిహీనులై మన మీద తిరుగుబాటు చేస్తున్నారో, భక్తిహీనులై గర్విష్ఠులుగా మన మీద అబద్ధం ఆడుతున్నారు, మన మీద నింద వేస్తున్నారు, మనల్ని మోసపరచాలని చూస్తూ ఉన్నారు, మనల్ని బాధపెడుతూ ఉన్నారు, మనల్ని అవమానపరుస్తూ ఉన్నారు, మనల్ని కించపరుస్తూ ఉన్నారు, మనల్ని గాయపరుస్తూ ఉన్నారు, ఏది ప్రతికూలమైన పరిస్థితి ఏదైనప్పటికీ వాటన్నిటిలో దేవుడు మనకు అనుకూలతను అనుగ్రహించి వారిని ఏం చేస్తాంటే సిగ్గుపరచువాడైనాడు. దేవుని ఆశీర్వాదం చెబుతామా? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకని మనం ఏం చేయాలి? ఆయన్ను ఎవరి వారు సిగ్గుపడి మనం ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలని. దేవుడు వాళ్ళు సిగ్గుపరచుకునేందుకు మనం ఆయన నామని ఏం చేయాలి? కనపరచాలి, ఆయన నామని ఇంకా హెచ్చరించాలి, ఆయన నామని ఇంకా సన్నతించాలి. ఆయన అంటూ ఉన్నాడు కదా ఈ 146వ సంకీర్తనలో చివరి భాగంలో, యెహోవా నిరంతరము కదండి. ఎంత గంభీరమైనటువంటి మాటలు మనం తెలియజేస్తాం. యెహోవా ఎప్పుడండి? ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు ఏది? 3 సంవత్సరాల 60 సంవత్సరాల ఏమండి? జాబ్ ఉంటే 5 సంవత్సరాలు 60 సంవత్సరాలే. ఏ ఏలుబడైనా, ఏ అధికారమైనా, ఏ వీరుడినైనా అనుకున్నా, ఏ సూర్యుడిని నేను అనుకున్నా అది 60 సంవత్సరాల వరకు. తర్వాత మన మాట ఏమి 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అదే స్థలంలోకి వెళ్తే నువ్వెవరో నాకు తెలియదు అని పక్కన కూర్చోబెడతానంతే. నువ్వు కలిగినటువంటి ఆయన, నువ్వు నమ్ముకున్నటువంటి ఆయన, నువ్వు ఎదిగినటువంటి ఆయన, నువ్వు విశ్వసించినటువంటి ఆయన, నువ్వు స్వీకరించినటువంటి ఆయన, నువ్వు కొనియాడేటువంటి ఆయన, నువ్వు కీర్తించేటువంటి ఆయన ఎప్పుడు వెళ్ళేటువంటి వాడని నిరంతరము యుగయుగాలు తరతరాలు ఆయన పాలన చేయవాడైనాడు, ఆయన పాలనగాడైనాడు. అందుకని మనము ఆయన ఏం చేయవలసినామో స్తుతించవలసిన, ఆయనే స్తుతినందు తగిన వాడు, ఆయననే మనం స్తుతించవలసిన వారైనాము. ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకొని ఆయనలో కొనసాగవలసిన వారైనాము. చివరిగా కూడా ఆయన అంటూ ఉన్నాడు,
ఏమంటున్నాడు ఇది? యెహోవా నిరంతరము ఏలును. సియోను దేవుడు నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను పరిశుద్ధమైనటువంటి స్థలము, పరిశుద్ధమైన పట్టణము సియోను. సియోను దేవుని రాజ్యము, ఆయన రాజ్యము, ఈ రాజ్యము నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. ఆయన పట్టణము, ఆయన పట్టణము అది వాడబారినటువంటిది, అది వాడబారినది, అది నిరంతరం ఉండేది, యుగయుగాలు తరతరాలు ఉండేటువంటిది ఆయన యొక్క రాజ్యం. ఆయన పాలన, ఆయన పట్టణం. ఆ పట్టణంలో మనం చదవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, ఆ పట్టణంలో నీవు నేను ఉండాలనేటువంటి ఆ నిరీక్షణ, ఆ యొక్క విశ్వాసం, ఆ నమ్మకము, ఆ కోరిక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ రాజ్యము నేను పొందుకోవాలి, ఆ రాజ్యము నేను పొందుకోవాలి. దుర్చనకరమైనటువంటి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు, లేకపోతే 110 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలున్నా ఏదో సంవత్సరాన ఈ లోకాన్ని విడవలసిందే. కానీ ఎడబాటు కానటువంటి రాజ్యము, ఎడబాటు లేనటువంటి రాజ్యము, స్థిరమైన రాజ్యము, స్థిరమైన పట్టణము సియోను పట్టణము, అది దేవుని పట్టణమైంది. ఆ పట్టణంలో నీవు నేను ఉండాలని, ఆయన ఇష్టమైనది, ఆయనతో సహవాసం చేయాలని, ఆయన స్తుతిస్తూ ఆ రాజ్యం మనం చేరుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను వాక్యం తిరిగి యెహోవాను స్తుతించుడి అన్న మాట ఎందుకు స్తుతించాలో, నా ప్రాణమా యెహోవాను, నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవాను, నా అంతరంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామం, ఆయన నామం పరిశుద్ధం కనుక ఆయన నామం స్తుతించవచ్చు. ఆయన నామ దగ్గర వాడు కనుక నామం స్తుతించవచ్చు. ఆయన మాటించి మాటలు నెరవేర్చబడే కనుక ఆయన నామం స్తుతించవచ్చు. ఆయన మనల్ని నువ్వు కాపాడువాడే ఉన్నాడు, ఆయన మనం స్తుతించవచ్చు. ఆయన మన యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఆయన మన యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన మనకు తోడై ఉండి అనుకూల పరీక్ష ఆయన మనల్ని సంరక్షించువాడు, ఆయన మనం స్తుతించవచ్చు. ఏ ఆధారం లేదు, ఏ దిక్కు లేదు అనుకున్నాడు స్థితిలో ఆయనే మనకు దిక్కు చూచిగా ఉండి ఆయనే మనల్ని నిలబెట్టి నడిపించువాడు. ఎందుకని మనం ఆయన రాజ్యము నిరంతరము, నిరంతరము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలో వాళ్ళు ఉండాలనుకుంటున్నావా? ఓ ప్రియ సహోదరి, ఓ ప్రియ సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితాన్ని ఒకవేళ ప్రభువుకు అప్పగించినట్టు, భక్తిహీనమైన జీవితంలో కలిగి ఉన్నట్టు, నిజమైన భక్తి నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు, నిజమైన ఆరాధన, నిజమైనటువంటి యాగం, నిజమైన సమర్పణ, నీ జీవితాన్ని దేవునికి అప్పగించడానికి ఇష్టపడుతున్నట్టు ఈ మధ్యాహ్న సమయంలో నువ్వున్న చోట నేను కలుగుతున్నావు, నువ్వున్న చోట నేను కలుగుతున్నాను. నువ్వు మోకరించి ప్రార్థనలు నిరదయమో దేవునికి ఎవరికి నువ్వు చెప్పుకోవాల్సిన పర్లేదు, ఎవరికి చెప్పుకోవాల్సిన పర్లేదు, ఎవరికి చెప్పుకోవాల్సిన పర్లేదు. నీ జీవితం యొక్క విషయాన్ని, నీ పరిస్థితి ఎవరికి చెప్పవలసిన పర్లేదు. ఎవరు నేను ఆదరించి, ఎవరు నమ్మదగిన వారు కాదు, ఎవరు నమ్మదగిన వారు కాదు, ఎవరు నమ్మదగిన వారు కాదు. ఆయనే నమ్మదగిన వాడై ఉన్నాడు కనుక ఆయనకి మాత్రమే నీవున్న పరిస్థితిలో, నీవున్న స్థలంలో నువ్వు మోకరించి ప్రకటించబడిన లోక రక్షకుడైన యేసు క్రీస్తును నీ జీవితంలో అంగీకరించడానికి, పాపముల నుండి రక్షణ అనుగ్రహించడానికి, యేసు అనగా రక్షకుడు, యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రంగా చేసుకున్నదని యోహాను పత్రిక ద్వారా ఆయన తెలియజేస్తుంది. నీ ప్రతి పాపమును ఆయన కడిగి ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా చేయబడి నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు పాపమైన ఒప్పుకున్నట్లయితే
నువ్వు ఆయన యొక్క మోకరించి, ప్రభా అయ్యా నేను పొందాల్సిన శిక్షను పొందినావయ్యా, నేను పాపనైనాను, ఇదిగో నేను అపరాధినైనాను, నేను దోషునైనాను, నీవు నిర్దోషుడైనావయ్యా, నువ్వు నిష్కలంకుడు అయినావయ్యా, నువ్వు పవిత్రుడైనావు, నేను అపవిత్రుడైనా. నువ్వు నీ రక్తంతో నన్ను కడుగు అయ్యా, నీ రక్తంతో నన్ను పుష్టించు అని దగ్గర నేను ఆ పాపం జోలికి, అపవిత్రమైనటువంటి వాటి జోలికి నేను నీ బిడ్డగా ఉంటాను. నేను ఇష్టపడుతున్నాను అయ్యా, నీ రాజ్యంలో నేను అయ్యా ఉండడానికి ఇష్టపడుతున్నాను, ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అయ్యా, నీ రాజ్యం కొరకు సంసిద్ధపడడానికి నేను ఇష్టపడుతున్నాను అని ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి, అంచితము జరిగించాలి, అది స్థుతించడానికి, ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రేయస్కరమైన జీవితం పెట్టి ఆయన స్థుతిస్తూ ఆయనలో కొనసాగాలని నేను మీకు తీసుకున్నాను. యెహోవా నిరంతరము ఏలుబడి రక్షించేవాడు, పాలించేవాడు, ఆయన పాలనలో తీసుకోవాలి, ఎవరు నశించుకోకూడదని ఆయన కనిపించినాడు. ఓ ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఓ చెల్లి, తమ్ముడు, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఆయన లోకంలోనికి ఎందుకు వచ్చినాడు? ఏ ఒక్కరు నశించుకోకూడదు, భక్తిహీనులుగా ఎవరు విడిచిపెట్టకూడదని ఆయన ప్రతి ఒక్కరినో రక్షించడానికి వరకు ఆయన లోకంలోకి వచ్చినాడు. ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎదురైతే వస్తున్నాడు, వారందరినీ మంతులుగా ఆయన చేసి ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన కాపాడువాడు, ఆయన సంరక్షించువాడే లేఖనం తెలియజేస్తుంది. అలాగే సంరక్షిస్తూ ఉన్నాడు కనుక ఆయన మనం స్థుతించవలసిన లేఖనం చాలా స్పష్టంగా తెలియబడేది. నీవు నీ జీవితాన్ని దేవుని సమర్పించుకుని ఆయన దేవుని దాసులుగా తెలియజేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని తిరుగులుగా ప్రేమించే మా ప్రియకుల తండ్రి, నీ పరిశుద్ధనామాన్ని పొందించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో 146వ సంకీర్తన ద్వారా మిమ్మల్ని ఎందుకు మేము స్తుతించాలన్న విషయాన్ని మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అటు విధానంలో నీ వాక్యమును ఎదురైతే ఆలకించినారు, ఎదురైతే నీ వాక్యమునైనా ఆలకించి వారి జీవితాన్ని సమర్పించుకొని అయ్యా నీ రక్షణ పొందుకోవాలని ఆశ కోరిక కలిగి ఎదురు ఉంటూ ఉన్నారు. వారందరినీ దర్శించండి అయ్యా. నేను వారి యొక్క జీవితాల్లో, వారి ఏ స్థలంలో, ఏ ప్రాంతాల్లో, వారి ప్రాంతాల్లో సమీపంలో ఉన్నటువంటి వారి ఆలయాల్లో వారు పాల్గొనడానికి అలాగే సంఘంలో నేను కొద్దిమందిగా చేరి బిడ్డలు మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి అయ్యా మేము కూడా కొన్ని పర్యాయములు, అనేక పర్యాయములు అయ్యా మీరు నామమును స్తుతించవలసిన రీతిలో స్తుతించలేనటువంటి అయ్యా దౌర్భాగ్యం వస్తున్నటువంటి వాడు అయితే మీరు మమ్మల్ని క్షమించండి, మీ కృప క్షమించండి. పరిశుద్ధిలో నుంచి అయ్యా నిజమైన అనేక మార్లు అయ్యా మేము వస్తాము అని రాలేనటువంటి వారిగా, అయ్యా చేస్తామని చేయలేనటువంటి వారిగా, అయ్యా మాట తప్పేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, నరమాత్రులుగా మాట తప్పే స్థితిలో ఉన్నవారు క్షమించండి, నీ రక్తంతో మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి అయ్యా. నాటి మాట నేను ఎవరంటే ఎవరు కాదని రీతిగా మాట నెరవేర్చి నేను మీకు తెలియజేసింది మేము కలిగినటువంటి మేము కూడా నైనా అటు విధానంలో జీవించడానికి, అటు విధానంలో ప్రవర్తించడానికి, అటు విధానంలో కొనసాగడానికి నీ కృపలో మేము నడిపించుకోవాలి. అయ్యాన్ని భద్రతను ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు ఈ యొక్క ధ్యాన సమయంపడిన ప్రతి మాటను నీ కట్టుకోవడం చేయాలి. మీరే మహిమాగంత ప్రభావితం మా ప్రియనాథుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థించి విడుకున్నాం తండ్రి. ఆమేన్.